రాలేదా? ఎందుకంటే అడిగారా? ఏం చెప్పారు? పని పోయినారన్న చెప్పాలి కదా. ఈరోజు ఒక్కరోజు రావాలా మా లోకేష్ అన్న అందరినీ రమ్మన్నారని. వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. అమ్మోళ్ళు వచ్చిన వాళ్ళు. ఓకే, మీరందరూ చెప్పాలా? చేతులు ఎత్తమంటే ఎత్తినాం, మీరు రాలేదు. మమ్మల్ని అన్నీ కూడా మా పేర్లన్నీ మీ పేర్లన్నీ నోట్ చేసుకున్నారు మేడం వాళ్ళని చెప్పాలా. ఓకేనా? సభ అధ్యక్షులు మన హెడ్ మాస్టర్ గారైన సాంబశివ గారు, అదేవిధంగా మన ఎంఈఓ గారు మల్లికార్జున గారికి, స్కూల్ కమిటీ చైర్మన్ గారికి లక్ష్మీదేవి గారికి, మన సర్పంచ్ తిరుపాల గారికి, ఎంపీడీఓ విజయలక్ష్మి గారికి, మన ఎంఆర్ఓ గారైన విజయ్ కుమార్ గారికి, ఉపాధ్యాయులకు, ఇక్కడికి ఇచ్చేసిన మా తెలుగుదేశం నాయకులకు, పిల్లలంటే స్టూడెంట్స్, స్కూల్ పిల్లలు పేరెంట్స్కి అందరికీ కూడా, నా బిడ్డలాంటి చిన్నారులకు, తల్లిదండ్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మన లోకేష్ బాబు గారు చాలా మంచి ఆలోచనతో, ఎవరికి రాని ఆలోచన మన లోకేష్ గారికి వచ్చింది. లోకేష్ గారు కూడా మంచి ఆలోచనతో ఇలాంటి ప్రోగ్రాం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టిన దానికి ప్రత్యేకంగా లోకేష్ గారికి మన పార్టీ తరపున, పిల్లల తల్లిదండ్రుల తరపున కూడా శుభాకాంక్షలు కూడా మనం తెలియజేస్తున్నాం. ఇలాంటి మీటింగ్స్ ప్రైవేట్ స్కూల్లో మాత్రమే పేరెంట్స్ డే మీటింగ్ కూడా జరుగుతూ ఉంటాయి. 3 నెలలకు ఒకసారి వాళ్ళ పిల్లల గురించి తెలియజేయాలనే ఆలోచనతో ప్రైవేట్ స్కూల్లో, పెద్ద పెద్ద స్కూల్లో మాత్రమే ఈ విధంగా మీటింగులు కూడా పెడతారు. కానీ ఒక మంచి ఆలోచనతో మన లోకేష్ బాబు గారు కూడా గవర్నమెంట్ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టడం చాలా మంచి ఆలోచన. ఒక మీటింగే కాకుండా పిల్లల తల్లిదండ్రులతో ముగ్గుల పోటీలు కానీ, ఇట్లా తాడ ఈడ్చడం కానీ, ఇలాంటి సరదాగా వాళ్ళ పిల్లలతో కలిసి చేయమనే మన లోకేష్ బాబు గారు కూడా పెట్టారు. చాలామంది పేరెంట్స్ కూడా వచ్చినారు. మీరు కూడా ఒక్కరోజు మనకు పనులు ఉంటాయి, మన పిల్లల గురించి ఆలోచన చేసి పనులన్నీ కూడా పక్కన పెట్టి మన పిల్లల గురించి వచ్చిన దానికి కూడా చాలా సంతోషంగా కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్కూల్లో పోయినా ఒక పండగ వాతావరణంగా ఈరోజు సృష్టించిన ఘనత మన లోకేష్ అన్న అని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. దేశ చరిత్రలో కూడా ఎక్కడా లేని విధంగా ఈరోజు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టిన ఘనత మన లోకేష్. రికార్డు సృష్టించిన నాయకుడు మన చంద్రన్న కొడుకైన మన లోకేష్ అన్న గారికే వస్తుందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎప్పుడు ఎవరు కూడా చేయనంత మన లోకేష్ బాబు ఈరోజు స్కూల్ గురించి కూడా ఆలోచన చేసి చేశారు. ఉపాధ్యాయులు కూడా అడిగాం, ఇది మంచి ప్రోగ్రామా అని చాలామందిని అడిగాను. అడిగితే వాళ్ళు చెప్పారు, అమ్మా ఎవరికి రాని ఆలోచన లోకేష్ గారికి వచ్చింది, మా పిల్లలే గ్రీటింగ్ కూడా రెడీ చేసి వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చారు, మీకు కూడా పంపించారని ఎంతో ఆనందంగా మన ఉపాధ్యాయులందరూ నా దగ్గరికి వచ్చిన మాట ఇక్కడుండే చిన్నారులకు చెప్తున్నాం. ఇంతవరకు చాలామంది చెప్పారు, మన సిఐ గారు అయితేమి, మన ఎంఆర్ఓ, ఎంపీడీఓ, హెడ్ మాస్టర్ కానీ, మన గ్రామ కమిటీ, మన సర్పంచ్ గారైతేమి, చైర్మన్ గారైతేమి, ప్రతి ఒక్కరూ వాళ్ళకి అవగాహన ఉన్నంత వరకు కూడా మన పిల్లలకి చాలా కూడా చెప్పారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రి కానీ పిల్లలందరూ కూడా ఆలోచన చేయాలి. పెద్దలందరూ కూడా చెప్పిన కూడా ఆలోచన చేసి మళ్ళీ తిరిగి ఇంటికి పోయిన తర్వాత
ఒక్కసారి కుటుంబస్తులు కూర్చొని మీ పిల్లలు కానీ తల్లిదండ్రులు కూర్చొని ఈరోజు పెద్దలు ఏం చెప్పారనే విషయం ఒక 10 నిమిషాలు కేటాయించి టీవీలు కట్ చేసి సెల్ ఫోన్ లాక్ చేసి మీ పిల్లలతో కూర్చొని మీరు మాట్లాడాలని కూడా నేను కోరుకుంటున్నాం. అదేవిధంగా మార్క్ లిస్ట్ కూడా ఈరోజు 10th క్లాస్ పిల్లలు కానీ అందరివి కూడా చెప్తున్నారు. చాలామంది పిల్లలకి మార్క్స్ తక్కువ వచ్చినా పేరెంట్స్ ఎక్కువ చెప్తా అంటారు. ఈరోజు ఆ పరిస్థితి లోకేష్ బాబు కనిపించలేదు. లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు, మీకు మార్క్స్ ఎన్ని వచ్చింటే అన్ని పేరెంట్స్ కూడా చెప్పమని మన లోకేష్ బాబు గారు కూడా చెప్పారు. ఇవన్నీ కూడా తెలుసుకునే బాధ్యత మన తల్లిదండ్రులు కూడా ఉండాలి. మన పిల్లల పొద్దున్నే స్నానం చేశారు, టిఫిన్ చేసి పెట్టాం, స్కూల్కి వెళ్ళిపోయినారు, మన పనికి మనం పోతామంటే అది బాధ్యత లేకుండా వాళ్ళైతాం. ఒక బాధ్యతగా మన పిల్లల్ని మనం పని ఎంత ముఖ్యమో అంతకన్నా ముఖ్యంగా మన పిల్లల మీద కూడా బాధ్యత పెట్టి చదువుకుంటున్నారా లేదా, స్కూల్కి వెళ్తున్నారా లేదా అని చూసే బాధ్యత మన తల్లిదండ్రుల మీద కూడా ఉంటుందని కూడా చెప్తాం. మన స్కూల్లో పోయినారంటే స్కూల్లో పోకుండా పక్కదారి పోతే అది మళ్ళా మనమే మన పిల్లల్ని చెడబెట్టిన వాళ్ళు అవుతాం. దానికన్నా దయచేసి మనకైతే పనులు ఉంటాయి, పనులు లేవనైతే నేను చెప్పను, పనులు చూసుకుంటూ మన పిల్లలు కూడా చదువు కానీ వాళ్ళవన్నీ కూడా చూసుకునే బాధ్యత మన పిల్లల మీద కూడా మన పేరెంట్స్ మీద కూడా ఉంటుంది. ఇందాక మన ఎంఆర్ఓ గారు వీళ్ళు కూడా చెప్పారు, అవన్నీ కూడా మీరు చెప్పినవన్నీ కూడా తప్పకుండా నోట్ చేసుకున్నాం. గౌరవ మంత్రి వారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తానని ప్రత్యేకంగా మీకు కూడా చెప్తున్నాం. ఇక్కడ స్పోర్ట్స్లో కూడా ముందున్నారు. ఇంకా బాగుండాలంటే మనకు కూడా గ్రౌండ్ లేదని మన స్కూల్ వాళ్ళు కూడా చెప్తున్నారు. మీకు కూడా ఒకటే చెప్తున్నాం, స్కూల్ గ్రౌండ్ పక్కన ఎక్కడైనా ఎంఆర్ఓ గారు కూడా చెప్తున్నా, స్కూల్కి దగ్గరలో ఎక్కడైనా ల్యాండ్ ఉంటే మీరు చూడండి అమ్మా. దాదాపు 2 ఎకరాల పైన వాళ్ళు కావాలంటున్నారు. మరి ఎక్కడైనా దేవుని మాన్యంగా ఎక్కడన్నా ఉన్నా వాళ్ళు కూడా దేవదేవులతో కూడా మాట్లాడదాం. పిల్లలు కూడా గ్రౌండ్ కూడా అక్కడ చేస్తే ఒక స్టేడియం కూడా మనం తెచ్చుకోవచ్చు. లాస్ట్ టైం కూడా స్టేడియం కూడా ఇక్కడ మనం ఒకటి శాంక్షన్ చేస్తే సైట్ లేదని కూడా మనకి ఎనిక్కిపోయింది. దానికని ఒక సైట్ అనేది ఉంటే మళ్ళీ కూడా మనం స్పోర్ట్స్ ఆడుకునే దానికి పిల్లలు కొన్నారు. ఇక్కడ చిన్న గ్రౌండ్ ఉండి ఆడలేకపోతున్నారు. మన సర్పంచ్ గారు కూడా ఇప్పుడే చెప్పారు. దానికని మీరు వెంటనే ల్యాండ్ ఎక్కడన్నా ఉంటే చూడండి, తప్పకుండా ఇక్కడ స్టేడియం కూడా శాంక్షన్ చేపిస్తానని ప్రత్యేకంగా తల్లిదండ్రులకు కానీ పిల్లలకి అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ స్కూల్కి ఏం చేసేదానికి కూడా రెడీనే. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వ్యక్తినే. నేను కూడా నసన 5వ తరగతి దాకా మా సొంత ఊర్లో చదువుకున్నాం. 7వ తరగతి దాకా మన నసనకోట్లో కూడా నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాం. ఆ రోజు 7th మన పబ్లిక్ ఎలక్షన్ మన పబ్లిక్ కూడా ఎగ్జామ్ ఉండింది. అప్పుడు నేను కుంటిమెద్దులో పోయి ఎగ్జామ్ కూడా రాసాం. మళ్ళీ 8th క్లాస్ చదవాలంటే స్కూల్ లేదు, 7th కట్టు. అప్పుడు 7వ తరగతి వరకు చదివి ఆ తర్వాత పెళ్ళిళ్ళు కూడా చేసేవారు. ఆ రోజుల్లో మా నాన్నగారు ధర్మవరంలో అక్కడ కూడా నన్ను 10th వరకు కూడా చదివించిన ఘనత మా నాన్నగారికి కూడా దక్కుతుందని కూడా నేను చెప్పుకోవచ్చు. స్కూల్లో లేకపోయినా అప్పుడు పరిస్థితుల్లో హాస్టల్లో విడిసాలంటే కూడా ఆడపిల్లల్ని భయపడేవాళ్ళు. అందుకని హాస్టల్లో లేకుండా మా అత్తయ్య ఉంటే వాళ్ళ ఇంట్లో పెట్టి నన్ను అక్కడ మా నాన్నగారు కూడా చదివించారు. ఆ రోజు ఈ రోజులాగా ఇంటర్మీడియట్ 2nd ఇయర్ 1st ఇయర్ మండలాల్లో ఉండింటే నేను కూడా మంచి చదువుకునేదాన్ని. ఆ రోజు మనకి ఆ పరిస్థితులు లేవు. ఈ రోజు ఆ మంచి పరిస్థితులు ఉన్నాయి. మీరు ఎంత చదవాలన్నా చదువుకునేదానికి ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి. కొన్ని ప్రభుత్వాలు చేయలేదు, కానీ ఈ ప్రభుత్వాలు మాత్రం తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో చాలా మందికి విదేశాల చదువులు కూడా చదివించిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి కూడా దక్కుతుంది. ఈ రోజు కూడా మీరు చదువుకోవాలన్నా విదేశాలకు కూడా సార్ కూడా పంపించి చదివిస్తారనే విషయం తల్లిదండ్రులు కూడా మేము చెప్తున్నాం. ఆ రోజు మాకు చదువుకోవాలన్నా ఆ రోజు పరిస్థితులు లేవు. ఈ రోజు చదువుకోవాలంటే మీరు ఎక్కడి దాకా వెళ్ళాలన్నా పంపించేది